సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జెడ్కేఎక్స్ టోకెన్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క జెడ్కేఎక్స్ టోకెన్ అనేది నిన్ననే లిస్ట్ అయిందండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది జెడ్కేఎక్స్? సో ఇది టోకెన్ పర్పస్ ఏంటిది అనేది మనము బ్రీఫ్గా తెలుసుకుందామండి. సో ఇక్కడ చూడండి. సో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ యూనిస్వాప్ కావచ్చు, ప్యాన్ కేక్ స్వాప్ కావచ్చు. సో ఇట్లాంటి ఎక్స్చేంజెస్, పర్టికులర్గా చెప్పాలంటే యూనిస్వాప్. సో ఈ ఎక్స్చేంజ్‌ని చాలా మందికి ఆపరేట్ చేయడం అనేది రాదండి. సో అది ఓపెన్ చేయంగానే చాలా మంది, ఈవెన్ క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఈవెన్ పాన్‌కేక్ స్వాప్ కావచ్చు, యూనిస్వాప్ కావచ్చు. సో అయితే సో మాస్ అడాప్షన్ అనేది జరగట్లేదు. అంటే ఎంతసేపు ఒక బైనాన్స్ కావచ్చు, లేకపోతే బజీరెక్స్ కావచ్చు, లేకపోతే కూకాయిన్ కావచ్చు. సో ఇట్లాంటి ఇంటర్ఫేస్ ఏదైతుందో, సో ఇంటర్ఫేసెస్‌కి అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్‌కి చాలా మంది అలవాటు పడ్డారు. బట్ ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఏదైతుందో, సో ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్‌కి చాలా తక్కువ మంది మాత్రమే యూజర్స్ ఉన్నారు. మాస్ అడాప్షన్ జరగలేదు. సో దాన్ని ఇంకా మనము ఆహ్, ఎక్కువ మందికి రీచ్ కావాలంటే దానిలో మార్పులు, చేర్పులు అనేది బాగా జరగాల్సి ఉంటది. అంటే ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉండాలి. రైట్. అయితే సో ఇక్కడ కొన్ని చూడండి ఇక్కడ. సో కొన్ని ఇన్‌కన్వీనియంట్ ఇంటర్ఫేస్, ఎ లిమిటెడ్ రేంజ్ ఆఫ్ ట్రేడబుల్ అసెట్స్, తర్వాత ల్యాక్ ఆఫ్ ఫియట్ డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాయల్ ఆప్షన్స్, లో మార్కెట్ లిక్విడిటీ. సో ఇట్లాంటి ఏవైతే ఇవన్నీ రియల్ ఛాలెంజెస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేసు వాళ్ళకి ఆహ్, సో అది ఎట్లా యూజ్ చేయాలో తెలవదు. అక్కడ ఆప్షన్స్‌ని ఎట్లా డీల్ చేయాలో తెలవదు. తర్వాత సో యూనిస్వాప్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ పాన్‌కేక్ స్వాప్ కావచ్చు. సో ఈ యొక్క క్రిప్టో అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ వెరీ వెరీ లిమిటెడ్ అసెట్స్ ఉంటాయి. తర్వాత నెక్స్టు ఈ యొక్క యూఎస్‌డిటీ అంటే ఫియట్ డిపాజిట్స్ విత్‌డ్రాల్ చేయడం ఇదొక పెద్ద ఛాలెంజ్ చాలా మందికి. తర్వాత మార్కెట్ లిక్విడిటీ అనేది కూడా చాలా తక్కువుంది. సో కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా ఏదైతే ఉందో, సో వాళ్ళు డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌కి దూరంగా ఉన్నారు. అయితే సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏందంటే, సో ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు క్రిప్టో మీద ఒక రకంగా చెప్పాలంటే వాటిని ఒక టాక్సెస్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కేవైసీ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు. సో మీ యొక్క ఇన్‌కమ్ మీద నిఘా పెట్టిర్రు వాళ్ళు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మీరు బైనాన్స్ గాని, వజిరెక్స్ గాని, సో ఇండియాలో ఉన్న ఏ ఎక్స్‌చేంజ్ వాడినా కూడా మీరు కంపల్సరీ మీరు కేవైసీ అనేది చేయాల్సి ఉంటది. సో ఇక్కడ మీరు కేవైసీ అడ్రెస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ మీరు సబ్మిట్ చేసినప్పుడు, మీరు బ్యాంక్ అకౌంట్ దానికి లింక్ చేసినప్పుడు ఏమైతది అంటే, సో మీరు ఆటోమేటిక్‌గా మన యొక్క ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌కి, తర్వాత సో వీళ్ళందరికీ గూడా సో మీ డీటెయిల్స్ అన్నీ గూడా క్లియర్‌గా అర్థమైపోతాయి. సో ఆ పర్సన్ ఎవరనేది. సో చాలా మందికి గతంలో నోటీసులు రావడం జరిగింది. మీకు తెలుసు గదా! రైట్. అయితే సో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుందంటే చాలా మంది డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌ని వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనిస్వాప్ కావచ్చు, పాన్‌కేక్ స్వాప్ కావచ్చు, ఇంకా చాలా ఆహ్, ఆహ్, ఎక్స్‌చేంజెస్ ఉన్నాయండి. సో నేను 2 అంటే మీ అందరికి తెలిసిన 2 కాబట్టి నేను ఆ రెండే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. సో ఇక్కడ సో మరి ఈ యొక్క డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌కి మీకు కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ఇక్కడ మీకేందంటే గోప్యత అనేది ఎక్కువుంది. సో మీ పేరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ ఐడీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్ ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బ్యాంకు, మీ యొక్క సో ఇవన్నీ గూడా ఎవ్వరికీ అవసరం లేదండి. ఓకేనా? సో అది సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో అయితే కంపల్సరీ మీరు కేవైసీ చేయాల్సి ఉంటది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అయితే సో మీ డీటెయిల్స్ ఎవరికీ కూడా అవసరం లేదు. ఓకే. మీకొక వాలెట్ ఉంటే సరిపోద్ది. ఆ వాలెట్‌తోని మీరు ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా చేసుకోవచ్చు. రైట్? సో కాబట్టి సో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో చాలా మంది ప్రపంచంలో సో వాళ్ళ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ల నుంచి, లేదంటే సెంట్రల్ బ్యాంక్స్ నుంచి హ్మ్. ఓకే. రక్షణ కొరకు. ఓకే. సో ఈ యొక్క ఏది మన డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌ని వాడుతున్నారు. రైట్. సో ఇందులో ఇంకొక చాలా పెద్ద స్టెప్ ఏందంటే ఈ యొక్క ఆహ్, ఈ జెడ్‌కేఎక్స్ అనేది సో ఇదొక ముందడుగు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే డీసెంట్రలైజేషన్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద కీ డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్స్. ఇది వాస్తవానికి సో ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్‌గా క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ ప్రైవసీ వల్లనే ఇది క్రిప్టో అనేది ప్రపంచంలో చాలా ఎక్కువ మందికి రీచ్ అయింది. సో, సో మీ యొక్క
క్రిప్టో అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉంటాయి. ఏ గవర్నమెంట్‌కి, ఏ చట్టానికి, ఏ సెంట్రల్ బ్యాంకుకు, ఏ మినిస్ట్రీలకు సంబంధం లేకుండా. సో ఇదే డీసెంట్రలైజ్డ్ అనే సిస్టమ్ వల్లనే ఈరోజు ఏం జరుగుతుంది ప్రపంచంలో క్రిప్టోకి ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేది లభించింది. రైట్? అది గుర్తుపెట్టుకోండి. సో సో ఇట్లాంటి ఈ ప్రైవసీ అనేది లేకపోతే, ఈ డీసెంట్రలైజేషన్ అనే మెథడాలజీ అనేది లేకపోతే సో మామూలు బ్యాంకుకు, క్రిప్టోకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే? సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రైట్. అయితే తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ ఏందంటే ఆన్ చైన్ సొల్యూషన్స్ ట్రేడింగ్ డెరివేటివ్స్ నాట్ స్కేలబుల్. సో ఇక్కడ మన ఏవైతే ఆన్ చైన్ సొల్యూషన్స్ ఉన్నాయో ఈ ట్రేడింగ్ డెరివేటివ్స్ ఇవి స్కేలబుల్ అనేది కాదు. సో తర్వాత ఇక్కడ మనకి రకరకాల స్లిప్పేజ్, లో ట్రాన్సాక్షన్ స్పీడు, ల్యాక్ ఆఫ్ ఏపీఐస్, సో ఇవన్నీ చాలా పెద్ద హర్డల్స్ ఉన్నాయండి. ఓకే? సో ఇవి తర్వాత నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించడానికే వీళ్ళొక కొత్త ఒక టెక్నాలజీతోని ఒక జెడ్కేఎక్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, జెడ్కేఎక్స్ అనేది నెక్స్ట్ జనరేషన్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. డెక్స్ అంటే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అండి. సో ఇక్కడ ఈ పైన చెప్పినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంది అంటే ఈ జెడ్కేఎక్స్ అనే వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఛాలెంజెస్ మోస్ట్ డీసెంట్రలైజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ డస్ అన్ ఎక్సైటింగ్ న్యూ గేమిఫైడ్ స్టైల్. సో ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను మీకు ఆ ప్లాట్ఫామ్ చూపిస్తా. అది ఒక డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లెక్క అంటే అది చూస్తే మీరు షాక్ అయితే ఇది ఏదో గేమ్ అనుకుంటారు తప్ప అది ఒక డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అని మీరు అనుకోలేరు. ఓకే? సో అట్లా ఉంటుంది దాని యొక్క ఇంటర్ఫేస్. తర్వాత నెక్స్ట్ సో జెడ్కేఎక్స్ అడ్రసెస్ ఛాలెంజెస్ విత్. సో ఇక్కడ మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ని యొక్క జెడ్కేఎక్స్ అనే ఏదైతే టోకెన్ ఉందో సో వీళ్ళు ఛాలెంజెస్ ని వాళ్ళు దానికి సొల్యూషన్స్ అనేది కనిపెట్టడం జరిగింది. సో లిక్విడిటీ, యూనిఫైడ్ లిక్విడిటీ. సో లిక్విడిటీ అనే దానికి ఒక పరిష్కారం అని చెప్పొచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్ స్పీడ్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సాక్షన్ స్పీడ్ ను కూడా వాళ్ళు గణనీయంగా పెంచడం జరిగిందండి. ఓకే? సో యూటిలైజ్ జీరో నాలెడ్జ్ ప్రోటోకాల్, దీన్ని జెడ్కే ప్రోటోకాల్ అంటారు. సో ఈ యొక్క జెడ్కే ప్రోటోకాల్ అనేది సో ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. తర్వాత అట్లనే దీనికి సపరేట్ గా ఏపీఐస్ కూడా ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ సిమిలర్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. సో దీనికి సపరేట్ ఏపీఐస్ కూడా వీళ్ళు తయారు చేయడం జరిగిందండి. సో కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ కి వీళ్ళు సొల్యూషన్స్ అనేది ఇక్కడ వాళ్ళు మనకు చూపించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ గేమిఫికేషన్. సో ఇక్కడ మనకి రకరకాల ట్రేడ్స్ ఉన్నాయండి. ఓజీ ట్రేడ్, జెడ్కేఎక్స్ క్లాన్స్, స్టార్క్ రివార్డ్స్, రెఫరల్ ప్రోగ్రాము, గెలాక్సీ కాంపెయిన్ అని చెప్పి సో ఇవన్నీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తా. తర్వాత ఇందులో మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడ్స్ అంటే ఏంది, సో అది ఎట్లా పనిచేస్తుంది అనేది ఇవన్నీ మనము చూసుకోవచ్చు. తర్వాత అట్లనే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఫీచర్స్ గురించి వాళ్ళు కంప్లీట్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్యూచరిస్టిక్ ఎక్స్చేంజ్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ ఇంటర్ఫేస్ అనేది మీకు చూపిస్తాను నేను. తర్వాత నెక్స్ట్ ఓజీ ట్రేడ్ మోడ్, తర్వాత ప్రో ట్రేడ్ మోడ్. ఇక్కడ రెండు రకాల ట్రేడింగ్ మెథడ్స్ ఉంటాయి, మోడ్స్. ఓజీ ట్రేడ్ మోడ్, తర్వాత నెక్స్ట్ ప్రో ట్రేడ్ మోడ్ అనేది రెండు రకాల మోడ్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రోటోకాల్ ఏదైతే ఉందో జెడ్కేఎక్స్ ప్రోటోకాల్ ఆడిట్ రిపోర్ట్, ఇది 2 సార్లు ఆడిట్ కావడం జరిగింది. ఇక్కడ స్టార్క్ బ్రిడ్జ్ ఆడిట్ రిపోర్టు, తర్వాత ప్రోటోకాల్ ఆడిట్ రిపోర్టు. సో ఇవన్నీ కూడా మనకు ఆడిటింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసి మీరు చూసుకోవచ్చు. తర్వాత అట్లనే టోకనామిక్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే డియర్ ఫ్రెండ్స్, ఈ టోకనామిక్స్ సో చూడండి ఇక్కడ చూడండి. సో టోకెనామిక్స్ అనేది 25% ఇన్వెస్టర్స్, 1.5% అడ్వైజర్స్, 15% కోర్ కంట్రిబ్యూటర్స్, 18% ట్రేడింగ్ ఇన్సెంటివ్స్ అండి. తర్వాత 12% డౌ ట్రెజరీ టోకెన్ కమ్యూనిటీ లాంచ్, 15% లిక్విడిటీ ప్రొవిజనింగ్, 8.5% లిక్విడిటీ బూట్ స్ట్రాపింగ్, 5%. సో ఇట్లా మనకి టోకెనామిక్స్ అనేది ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన టోకెన్ టికెట్ జెడ్కేఎక్స్ నెట్వర్క్ స్టార్క్ నెట్, ఎథేరియం L2. ఓకే? సో ఎథేరియం లేయర్ 2 ఇది. టోటల్ సప్లై 100 మిలియన్స్. అఫ్ కోర్స్ ఇది మేము స్ట్రాటజిక్ రౌండ్ లో మేము పర్చేజ్ చేసినాము. మేము పర్చేజ్ చేసిన ప్రైస్ ఎంత అంటే 50 cents కి మేము పర్చేజ్ చేసినాము. ఓకే? సో కండిషన్స్ సో ఇవి మీకు సంబంధం లేదు. సో June 6th కు లిస్ట్ అవుతుందని చెప్తున్నారు. బట్ యాక్చువల్ గా June 6th కాలేదు. నిన్న 20వ తారీఖు June 2024 లా లిస్టింగ్ అనేది కావడం జరిగింది. ఓకే? సో తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన టీమ్ ఎవరు అంటే ఇక్కడ వాళ్ళు సో ఇక్కడ మనకి చూడండి ఆయన ఎక్స్పీరియన్స్డ్ వెంచర్ క్యాపిటల్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఇక్కడ టీం అనేది నిజంగా చాలా మంచి టీం ఉందండి. సో దీనికి
సో వీళ్ళందరూ అంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కోర్స్ మీరు కావాలనుకుంటే మీరు చదువుకోవచ్చు. మీరు లింక్డ్ఇన్కి వెళ్ళి మీరు ఈ యొక్క లింక్స్ ఓపెన్ చేసి వాళ్ళ యొక్క ప్రొఫైల్ కనుక మీరు చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ CEO ఎవరైతే ఉన్నారో ఆయనకి 15 years ఎక్స్పీరియన్స్ ఉందంట క్రిప్టో ఇండస్ట్రీలో. అంటే ఆల్మోస్ట్ బిట్ కాయిన్ ఎప్పుడైతే పెట్టిరో సో అప్పటి నుంచి ఆయన క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆయన బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్, COO. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ లాంచింగ్ జెడ్కోఎస్. ఓకే, సో ఎడ్వర్డ్ వర్కింగ్ SSO, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వెంచర్ క్యాపిటల్. ఓకే, సో ఈయనే ఈ యొక్క ఎవరైతే CEO ఉన్నారో ఆయన వరల్డ్స్ లార్జెస్ట్ వెంచర్ క్యాపిటల్ కంపెనీలో ఆయన పనిచేయడం జరిగిందంటే యాజ్ ఎ COOగా. సో $1.2 billion వర్త్ అసెట్స్ ఏవైతున్నాయి అండర్ మేనేజ్మెంట్. సో అట్లాంటి సో ఆర్గనైజేషన్లో పనిచేసి సో మరి ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మంచి విషయము. తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఒక ఆయన ఇండియన్ కూడా ఉన్నాడు, సందీప్ ద్వివేది అని చెప్పి, ఆఫీస్ మేనేజర్ అంట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫండ్స్ అండ్ పార్ట్నర్స్. సో దీంట్లో వెంచర్ అంటే దీనిలో ఇన్వెస్ట్ చేసినటువంటి వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనకు చూడొచ్చు. హ్యాష్కి క్యాపిటల్. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సో క్రిప్టోకి సంబంధించినటువంటి crypto.com తెలుసు కదా, ఇది ఒక ఎక్స్చేంజ్ crypto.com. అట్లనే HTX వెంచర్స్ అంటే HTX ఎక్స్చేంజ్ ఉంది తెలుసు కదా, సో వాళ్ళది ఇది. అట్లనే Gate.io ఉంది కదా, సో Gate.io ఎక్స్చేంజ్. సో ఇవి మూడు కూడా క్రిప్టో రిలేటెడ్ ఎక్స్చేంజెస్ ఇవి. సో ఇవి వీళ్ళు ఇక్కడ సో వీళ్ళ యొక్క వెంచర్ క్యాపిటల్ ఇన్స్టిట్యూషనల్ అంటే చాలా ఎంట్రీ లెవెల్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అట్లనే హ్యాష్కి క్యాపిటల్ ఏదైతుందో ఈ హ్యాష్కి క్యాపిటల్ అనేది సో దీనికి చాలా పెద్ద పేరుందండి. సో ఇది ఏషియాలో నెంబర్ 1 వెంచర్ క్యాపిటల్ కంపెనీ ఇది. అయితే ఇందులో వీళ్ళు ఈ యొక్క హ్యాష్ క్యాపిటల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూడండి, కాస్మోస్, పొల్కడాటు, అనిమోకా, బ్యాంక్స్, కావా, ఆస్టర్, డిబాంక్, మీనా. సో వీటిలో ఆల్రెడీ ఇట్లాంటి ద గ్రేట్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటి హ్యాష్కి క్యాపిటల్ వాళ్ళు సో ఇక్కడ కూడా ZKXలో ఇన్వెస్ట్ చేయడం జరిగిందంటే నిజంగా చాలా గొప్ప విషయం అండి. సో మరి సో బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సో ఈవెన్ క్రిప్టోకి రిలేటెడ్ సో 3 ఎక్స్చేంజెస్ వాళ్ళ యొక్క వెంచర్ క్యాపిటల్ కంపెనీలు crypto.com, HTX, Gate.io. సో మరి వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసిరంటే సో ఖచ్చితంగా దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మనము అనుకోవచ్చు. ఓకే, సో కాబట్టి సో డియర్ ఫ్రెండ్స్, సో ఇది స్థూలంగా చెప్పాలంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, సో ఇది cryptorank.io వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ZKX సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత అంటే సో 13 cents అండి. అంటే సో 20% తగ్గింది. ఓకే, సో 20% తగ్గింది. సో ఇది ఫండ్ రైజింగ్, ZKX ఫండ్ రైజింగ్ గురించి సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మీకు చెప్పినట్టు సో హ్యాష్కి క్యాపిటల్, Gate.io, అంబర్ గ్రూప్, సో ఇట్లా చాలా మంది ఇలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, అలమేదా రీసెర్చ్. ఓకే, సో సీడ్ ఫేస్లో అలమేదా రీసెర్చ్ అంటే FTX అండి. సో వీళ్ళు కూడా ఓకే, సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసిరంటే క్లస్టర్ క్యాపిటల్, స్టార్క్ నెట్, జెట్స్ క్యాపిటల్. ఓకే, సో దీనిలో చాలా మంచి ఏవైతే వెంచర్ క్యాపిటల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఓకే, తర్వాత ఇప్పుడు మనము ఒకసారి కాయిన్ మార్కెట్ క్యాప్ వద్దాము. సో ఇది కాయిన్ మార్కెట్ క్యాప్ అండి. సో ఇది లైవ్ వెబ్సైట్, ఇది కాయిన్ మార్కెట్ క్యాప్. ఇక్కడ ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత, 13 సెంట్లు. ఓకే, సో 13.47% తగ్గింది. సో ఇది గ్రాఫ్ చూడండి, ఇది 1 గ్రాఫ్ ఇది. సో ఇక్కడ సో ఎక్కడెక్కడ లిస్ట్ అయింది ఇది, Gate.io, KuCoin, Bitget, CoinEx. సో ఈ 4 ఎక్స్చేంజెస్ల ఆ యొక్క ZKX అనే టోకెన్ ని మీరు పర్చేస్ చేయొచ్చు అండి. రైట్, సో మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ సోషల్ డిసెంట్రలైజ్డ్ పర్పెచువల్ ఎక్స్చేంజ్ రైజ్ 7.6 million టోటల్ ఇంట్రడ్యూసెస్ గవర్నెన్స్ టోకెన్ అని చెప్పి సో ఇట్లా దాని గురించి చూస్తున్నారు. సో ఇక్కడ మీకు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ZKX అంటే ఏంది, ZKX టోకెన్ తో ఏం చేస్తారు, సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చండి డియర్ ఫ్రెండ్స్. అట్లనే సో టోటల్ సప్లై ఎంత, 100 million ZKX, మ్యాక్స్ సప్లై కూడా సో 100 million. అది సో ఇది ఎథేరియం సో ప్లాట్ఫామ్ మీద ఉందండి. సో ఎథేరియం బ్లాక్ చైన్ యూజ్ చేస్తా ఉన్నారు. ఎథేరియం L2 అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో మనకి ర్యాంక్ ఎంత ఉంది. సో ఇక్కడ
మనకు ర్యాంక్ వచ్చేసి 2681 ఉందండి. సో కాయిన్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో సో దాని ప్రకారంగా ఓకే. సో మనకి వాల్యూమ్ 24 అవర్స్‌లో వాల్యూమ్ ఎంత జరిగిందంటే $1.6 మిలియన్ జరిగిందండి. $1.6 మిలియన్ వాల్యూమ్ జరిగిందంట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఆల్ టైమ్ హై ఎంత చూడండి, ఇది నిన్న లిస్ట్ అయింది. సో ఆల్ టైమ్ హై 19 సెంట్స్. సో ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ ఎంత అంటే 11 సెంట్స్ అండి. సో 11 సెంట్స్ రైట్. సో 11 సెంట్స్. తర్వాత ఒకసారి మనము ఇది మన కూకాయిన్ అండి. సో కూకాయిన్‌లో ఇది లైవ్, ఇది కూకాయిన్ లైవ్. సో ఇక్కడ ఈ కూకాయిన్ లైవ్‌లో మనం చూసినట్టయితే ఇప్పుడు లైవ్ ప్రైస్ 13 సెంట్లు ఉంది. ఓకే. సో ఇక్కడ ఇది ఆర్డర్లు మనం చూడొచ్చు, ఆర్డర్లు. ఓకే. రైట్. మీరు కావాలనుకుంటే కూకాయిన్ నుంచి, గేట్‌వే నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చండి. సో నో ప్రాబ్లమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇది మనకి జెడ్‌కేఎక్స్ ప్లాట్‌ఫామ్ అండి. ఓకే. జెడ్‌కేఎక్స్ ప్లాట్‌ఫాము ZKX.fi. ఓకే. దీని అఫీషియల్ వెబ్‌సైట్. సో ఇక్కడ మనకి క్లియర్‌గా ఇచ్చారు మేకింగ్ ప్రెప్స్ సోషల్. ఓకే. సో వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ZKX బ్రింగ్స్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్ డెరివేటివ్స్. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. సో డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గనక ఆఫ్‌కోర్స్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, సో ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. తర్వాత సపోర్టెడ్ వీళ్ళ యొక్క పార్ట్నర్స్ లిస్టు. తర్వాత సో లాంచ్ ట్రేడింగ్. సో మీరు గనక సో దీనిలో ఒక అకౌంట్ గనక తయారు చేయాలని అనుకుంటే, సో నేను ఆల్రెడీ ఇదివరకే ఒక వేరే వీడియోలో ZKXలో ఎట్లా అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక కంప్లీట్‌గా ఒక 10 మినిట్స్ వీడియో చేయడం జరిగింది. నా ఛానల్ ఉంది. సో మీరు ఆ వీడియో చూడండి. సో అందులో ZKXలో అకౌంట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో క్లియర్‌గా కంప్లీట్‌గా ఒక 10 మినిట్స్ వీడియో నేను చేసి పెట్టిన. అది మీరు చూడొచ్చు. సో చూడండి. సో ఇంతకుముందు చెప్పినా కదా! సో ఇది ఒకసారి మనం యూనిస్వాప్ ఓపెన్ చేసి చూద్దామండి. సో యూనిస్వాప్ గనక మీరు చూసినట్టయితే యూనిస్వాప్ ఇంటర్ఫేస్ ఎట్లుంటది? యూనిస్వాప్ ఇంటర్ఫేస్ చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ZKX ఇంటర్ఫేస్ చూడండి ఎట్లుంటది, మీకే అర్థమవుతది. ఓకే. సో ఇది మన యూనిస్వాప్ ఇంటర్ఫేస్ అండి. ఓకే. యూనిస్వాప్ ఇంటర్ఫేస్ ఇది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్. సో ఇది మన యూనిస్వాప్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు వాలెట్‌కి మీరు కనెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క మెటామాస్క్ కావచ్చు, లేదంటే ట్రస్ట్ వాలెట్ కావచ్చు, ఇంకేమన్నా వాలెట్ కావచ్చు. సో దిస్ ఈస్ అ బోరింగ్ ఇంటర్ఫేస్ ఇది. అదే ఇక్కడ మీరు చూడండి ZKX. సో ఇది ZKX ఇంటర్ఫేస్ చూడండి. సో ఒక డిఫరెంట్ లుక్ ఉందండి. డిఫరెంట్ లుక్ ఉంది. ఓకే. ప్రాఫిట్, లాస్, వాల్యూము, తర్వాత ఓజీ ట్రేడు, ప్రో ట్రేడు, రెఫరల్ ప్రోగ్రామ్, స్టేకింగ్, ఎయిర్ డ్రాప్, రివార్డ్స్, ప్రొఫైలు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుందండి. సో ఇది చూడండి. సో ఇప్పుడు పేపే యూఎస్‌డిసి అంటే ఇది ఎథేరియం కాబట్టి మనకు సో యూఎస్‌డిసి తర్వాత యూఎస్‌డిటి కూడా మీకు ఎథేరియం బ్లాక్ చైన్ మీద యూజ్ చేయడం జరుగుతది. ERC20 యూఎస్‌డిటి ERC20. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇది యూజర్ ఇంటర్ఫేస్ రైట్. సో కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది యూనిస్వాప్ తోని కంపేర్ చేస్తే, పాన్‌కేక్ స్వాప్ తోని కంపేర్ చేస్తే. ఓకే. సో మీకు గనక ఈ యొక్క ZKX మీద నచ్చితే, ఈ యొక్క టోకెన్ మంచి ఫ్యూచర్ ఉంటదని మీరు అనుకుంటే గనక, సో ఇక్కడ గేట్.io, KuCoin, బిట్‌గెట్, కాయిన్ఎక్స్. సో ఇందులో పాపులర్ ఎక్స్‌చేంజ్ KuCoin, గేట్.io. ఆఫ్‌కోర్స్ చాలా మందికి అకౌంట్లు ఉండే ఉంటాయి. ఒకవేళ గనక మీరు కొనాలనుకుంటే అక్కడికెళ్ళి మీరు కొనొచ్చు. సో 13 సెంట్లు ఉంది. ఆఫ్‌కోర్స్ తక్కువ ప్రైజెస్, పెద్ద ప్రైజ్ ఏం కాదు. ఓకే. సో బహుశా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లా మంచి ప్రైజ్ ఒక అట్‌లీస్ట్ $1-2 మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సో ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏందంటే ZKX యొక్క టోటల్ స్టోరీ అండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇది నిన్ననే లాంచ్ అయింది. సో చాలా మంచి టోకెన్. ఆఫ్‌కోర్స్ ఇది సంథింగ్ యూనిక్‌నెస్ ఉంది ఒక టోకెన్‌ల. సో మరి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే సో అది మీ చాయిస్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇట్లాంటి వీడియోస్ మా ఛానల్‌లో చాలా వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మీరు ZKXలో గనక అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటే గనక, సో మాది ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో నేను మీకు ఎండ్ స్క్రీన్‌లో మీకు పిన్ చేస్తా. సో మీరు అది ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.